అలాగే మెయిన్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఏంటంటే ఏప్రిల్ 9వ తారీఖున ఎవరికైతే $143 ప్యాకేజీ బై చేశారో వాళ్ళందరికి కూడా అమౌంట్లు ఖచ్చితంగా పడతాయి అని చెప్పి కొద్ది కొంతమంది వాట్సాప్ గ్రూప్ లో లీడర్స్ చెప్తున్నారు అనమాట. ఇది ఎంతవరకు నిజం అని అడిగినట్టయితే పర్సనల్ గా ఇప్పుడు దాకా ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. ఓకేనండి, ఇక్కడ మీరు విషయం గమనించాల్సింది ఏంటంటే మీరు బాధపడాలనో లేదా ఇబ్బంది పడాలనో నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే మీతో పాటు నేను కూడా తోటి ఫౌండర్ని, మీలాగే నేను కూడా దాంట్లో ఏం వస్తున్నాయి ఏంటని చూసి తెలుసుకుని దాంతో పాటు మీకు వీడియో చేస్తాను అంతే. అంతేగాని డబ్బులు రాకూడదని నేను ఎప్పుడు అనుకోనండి. కానీ ఇలాంటి ఫేక్ మెసేజ్ల వల్ల, ఫేక్ ఇన్ఫర్మేషన్ వల్ల పనిచేసి ఇంట్రెస్ట్ తగ్గుద్ది మనలో. ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి అంటున్నారు కదా, రేపు కాకపోతే ఎల్లుండి వస్తాయి, మళ్ళీ మనం కష్టపడి పని చేయడం అవసరమా, ఎన్ని అవసరం ఉంది, కంపెనీ వచ్చిన తర్వాత మనకి నెల నెల 1,00,000 2 లక్షలు పడతా ఉంటాయన్న మైండ్ సెట్ లోకి చాలా మంది వెళ్ళిపోయారు. బేసిక్ గా బిజినెస్ జరగకుండా, ప్రొడక్ట్ మార్కెట్ లో లేకుండా లక్షల లక్షలు ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. డబ్బులు కట్టాం, డబ్బులు కట్టిన తర్వాత కంపెనీ ఆ డబ్బుల్ని రిటర్న్ వేస్తుందంటే నమ్మేలాగా ఉంటుంది. ఇంకా $143 కట్టి అది వేస్తుంటే ఓకే, కానీ మనం అలా చెప్పట్లేదు కదా, గ్రూపులో స్టోరీలు అవుతున్నారు అనమాట. ఓకే, ఈ విషయం రేపు కూడా దిలాన్ సార్ ఏం చెప్పారనేది రేపు తెలుస్తుంది. ప్రెసెంట్ ఇది నేను చెప్తున్నాను మన ఇక్కడ వరకు. కాబట్టి $143 పడిన వాళ్ళకి అమౌంట్లు భారీగా పడుతున్నాయి. ఆల్రెడీ కొంతమందికి వర్షాలు పడ్డాయి, అక్కడక్కడ వడగాలి అంటే నేను ఏలూరులో వర్షం పడిందండి, నార్మల్ వర్షం. ఓకే, డబ్బులు వర్షం కాదు, నార్మల్ వర్షం పడింది. అంతేగాని ఇక్కడ డబ్బులు వర్షాలు ఏ ఒక్క లీటర్కి పడితే మనకు తెలియకుండా ఎందుకుంటుంది చెప్పండి. ఇప్పుడు దాకా ఒక్కరు కూడా నాకు పర్సనల్ గా వీడియో కానీ స్క్రీన్ షాట్ కానీ అఫీషియల్ పెట్టాల అంటే మాకు పడింది చూడండి, ఎందుకంటే అది పడలేదు. పోనీ కోడ్ ఆఫ్ కండక్ట్ గా దానికి ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే అవి కూడా ఏమీ లేదు. ఓకే, ఎందుకంటే కోడ్ ఆఫ్ కండక్ట్ లో కొన్ని చెప్పారు, అన్ని చెప్పలేదు వాళ్ళు, కానీ మిగతా అన్ని మన వాళ్ళు అల్లి చెప్పారు. మన స్టోరీ మన వాళ్ళు కొన్ని క్రియేట్ చేసి చెప్పారు. ఓకేనండి, కాబట్టి ఓఈఎస్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఓటీపీ ప్రాబ్లమ్స్ అయ్యి, వాటి గురించి కూడా ఇప్పుడు నేను కంటిన్యూ చెప్తాను. అవి కూడా చూడండి, కొంతమందికి కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా చూడండి. ఫౌండర్స్ అయితే యూట్యూబ్ లో కామెంట్స్ పెడతా ఉన్నారండి. దేని గురించి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చాలా మంది పాస్వర్డ్ మర్చిపోయారు అనమాట. అంటే ఓఈఎస్ లో లాగిన్ అయ్యేటప్పుడు ఈ విధంగా వస్తుంది కదా, ఈ విధంగా వచ్చేటప్పుడు పాస్వర్డ్ అనేది మర్చిపోయారు. పాస్వర్డ్ మర్చిపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ విధంగా జీమెయిల్ ఐడి క్లిక్ చేసి ఓటీపీ ఆప్షన్ జీమెయిల్ ఇచ్చేసి రిక్వెస్ట్ ఓటీపీ కొడుతుంటే ఈ రకంగా ఎర్రర్ వస్తుందండి. చూసారు కదా, ఇక్కడ ఏమంటుందంటే ఎర్రర్ సెండింగ్ ఓటీపీ. చూసారు కదా, ఎర్రర్ వస్తుంది. ఓకే, ఒకవేళ నేను తప్పు కొట్టానేమో అనుకుంటే తప్పు కొడితే వేరే వస్తుందండి, అది కూడా చూపిస్తాను మీకు. ఒకవేళ నేను తప్పు మెయిల్ కొట్టాను అనుకోండి, ఆల్టర్నేట్ మెయిల్ ఐడి తప్పు అని చెప్తుంది. ఓకే, ఆల్టర్నేట్ మెయిల్ ఐడి తప్పు అని చెప్పట్లా. అలా కాకుండా మనం పాస్వర్డ్ ద్వారా లాగిన్ చేస్తే జస్ట్ పాస్వర్డ్ అని క్లిక్ చేసి లాగిన్ చేస్తే లాగిన్ అయింది. ప్రెజెంట్ ఇది ఒక కొత్త ప్రాబ్లం అనేది ఓఈఎస్ సిస్టమ్ లో అయితే రావడం జరిగిందండి. ఓకే, కాబట్టి చాలా మంది అయితే బాధపడతా ఉన్నారు, జీకే గారు మాకేమో పాస్వర్డ్ గుర్తులేదండి, మాకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళు పాస్వర్డ్ ఇవ్వలేదు, కేవలం ఓటీపీ ద్వారా మాత్రమే లాగిన్ చేసేవాళ్ళం, ఇప్పుడు చూస్తేనేమో ఓటీపీ క్లిక్ చేస్తుంటే ఏదో ఎర్రర్ వస్తుందండి, మాదేమైనా జీమెయిల్ ఐడి ఏమైనా పోయిందా అని అడుగుతున్నారు. అలాంటిది ఏం కాదండి, జీమెయిల్ ఐడి అంతా పనిచేస్తున్నాయి. కొన్ని మెయిల్ ఐడీలు పోయి ఉంటాయేమో కానీ అన్ని మెయిల్ ఐడీలు మాక్సిమం పనిచేస్తున్నాయి. కానీ కంపెనీ సైడ్ నుంచి ఇష్యూ వచ్చింది ఇప్పుడు, మరి వాళ్ళు దాన్ని రిజాల్వ్ చేస్తారా లేదని తెలియదు. ఎందుకంటే ప్రజలు ఉన్న సిచ్యువేషన్ లో ఓన్లీ ఫోకస్ అంతా VWA మీద మాత్రమే, అంటే విక్టరీ విత్ మీద మాత్రమే పెట్టారు తప్ప ఓఈఎస్ మీద ఆన్ పేజ్ మీద పెట్టలేదు అనమాట. ఓకే, కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేయడానికి సపోర్ట్ టీమ్ కానీ టికెట్ రేట్ చేయడం కానీ ఏమీ కూడా ప్రెజెంట్ లేవండి. ఓకే, మరి దీనికి సొల్యూషన్ అంటే మనం ఏం చేయగలిగేది ఏం లేదు. ఎందుకంటే నేను చాలా వీడియోలో చెప్పా, ఎప్పుడైతే ఓటీపీ ఆప్షన్ పనిచేసినాయో అప్పుడు ఫర్గట్ పాస్వర్డ్ కొట్టేసి ఓటీపీ ఎంటర్ చేసి పాస్వర్డ్ మార్చుకోమని చెప్తాం. బట్ అప్పుడు కూడా మీరు చాలా మంది మార్చుకోవాలి. ఇప్పుడు మార్చుకుందామంటే సెట్ అవ్వదు. ఇప్పుడు ఫర్గట్ పాస్వర్డ్ కొట్టారనుకోండి ఓటీపీ రావట్లేదు, కానీ ఓటీపీ రాకుండా మీరు ఫర్గట్ పాస్వర్డ్ కొట్టిన ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఓటీపీ ఆప్షన్ అక్కడ ఆగిపోయింది కంపెనీ సైడ్. ఓకే, కంపెనీ సైడ్ ఆగినప్పుడు మనం కొత్తగా చేయగలిగేది ఏమీ లేదండి. మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే ఇస్తారో అప్పుడే తెలుస్తుంది. ఒకవేళ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మ్యాక్సిమం నాకున్న 3-4 అకౌంట్లు అన్ని మెయిల్స్ చెక్ చేశా, అన్ని కూడా ఎర్రర్ కంప్లైంట్ వస్తున్నాయి. అలా కాకుండా పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఇంకో మిస్టేక్ కూడా జరిగింది ఏంటంటే ఆల్టర్నేట్ మెయిల్ ఐడి ఎప్పుడైనా మీకు తప్పు అని చూపించింది అనుకోండి, కొంతమంది తెలుసో తెలియకో వేరే వాళ్ళ దగ్గర అమౌంట్ పెట్టి ఐడీలు తీసుకున్నారు అనమాట. తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఏదో నామమాత్రంగా మెయిల్ ఐడి ఇచ్చారు, కానీ వాళ్ళ దాంట్లో కూడా లాగిన్ అయ్యి ఉంటుంది. ఓకే, ఈమెయిల్ ఐడి వాళ్ళ దాంట్లో లాగిన్ అయ్యి ఉంటుంది, మీ దాంట్లో కూడా లాగిన్ చేశారు, పాస్వర్డ్ అనేది మీరు పెట్టుకున్నారు. కానీ గతంలో ఏం జరిగిందంటే ఫర్గట్ పాస్వర్డ్ కొట్టినప్పుడు ఓటీపీలు వచ్చాయి, ఓటీపీల ద్వారా వాళ్ళు పాస్వర్డ్ మార్చేస్తున్నారు. సేమ్ మెయిల్ ఐడి మీ దాంట్లో వాళ్ళ దాంట్లో కూడా ఉంటుంది. వాళ్ళు మీ దాంట్లో ఉన్న మెయిల్ ఐడి వాళ్ళ దాంట్లో రిమూవ్ చేసి, ఎందుకంటే మెయిన్ ఫోన్ వాళ్ళది కాబట్టి ఆ రకంగా రిమూవ్ చేయడం ద్వారా కూడా చాలా మంది అకౌంట్లు ఓపెన్ చేయడానికి లేకుండా జస్ట్ ఏదో కొన్నాము అని చెప్పి పేరుకే తప్ప
అకౌంట్లు ఓపెన్ అవ్వట్లేదు ఓఎస్ ఇలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి ఇలా ఇబ్బంది పడిన వాళ్ళు. ఎందుకంటే పర్సనల్ గా ఎవరినైనా మోసం చేయొచ్చు అనే దానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. వాళ్ళ దగ్గరే 1,00,000 2,00,000 ఐడి అమ్మేసి వాళ్ళకి జీమెయిల్ ఇస్తున్నట్టు నటించి ఒక పాస్వర్డ్ ఇచ్చారు. కొన్నాళ్ళ తర్వాత ఆ జీమెయిల్ ఐడి వాళ్ళు రికవరీ చేశారు, అంటే దీంట్లో తీసేశారు. అంటే ఎగ్జాంపుల్ కి ఇప్పుడు మీరు వీడియో చేస్తున్న ఫోన్ ఒకటి ఉంది, ఇది రెండో ఫోన్ అనుకోండి, రెండిట్లో సేమ్ మెయిల్ తో నేను లాగిన్ అయ్యాను. ఇప్పుడు నా మెయిన్ ఫోన్ వీడియో చేస్తున్న ఫోన్ కాబట్టి దాంట్లో నీ మెయిల్ ఐడి పలానా ఫోన్ లోంచి తీసేయమని తీసేస్తుంది, తీసేసి ఈ ఫోన్ లో మాత్రం ఉండేలా చేసుకుంటాను అనమాట. అలా చేయడం వల్ల ఈ ఫోన్ లో ఎవరైతే అకౌంట్ తీసుకున్నారో వాళ్ళ దగ్గర మెయిల్ ఐడి ఉన్న ఉపయోగం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పాస్వర్డ్ మార్చుంటారు కాబట్టి. అలాగే ఓఎస్ పాస్వర్డ్ కూడా ఉన్న ఉపయోగం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆ పాస్వర్డ్ ఆల్రెడీ మార్చారు కాబట్టి. ఈ రెండు కంప్లైంట్లు కూడా మన దాంట్లో చాలా దారుణంగా మోసాలు చేశారు మాకు చాలా మంది ఫౌండర్స్ ని. ఈ రకంగా మోసం అంటే డబ్బులు తిన్నారు, దాంతో పాటు అదే ఐడిని 10 మందికి అటు ఇటు మార్చి మోసం చేశారు అన్నమాట. ఈ రకంగా ఎవరైనా ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి, మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇవన్నీ పర్సనల్ గా నేను వింటున్నాను అన్నమాట చాలా మంది ఇబ్బందులు అని. ఓకే, అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో దిలాన్ సార్ నుంచి కూడా ఒక వాయిస్ వచ్చిందండి. చాలా నెలల తర్వాత దాదాపు అక్టోబర్ లో పెట్టాడని ఆయన చెప్పాడు అనమాట. అక్టోబర్ నవంబర్ లో పెట్టాడు, దాదాపు 4-5 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు వాయిస్ పెట్టాడు. ప్రెజెంట్ ఇప్పుడు కాదు, రేపు మార్నింగ్ దాని గురించి క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే మార్నింగ్ కూడా మన వాళ్ళు ఆన్ పేస్ వీడియోల కోసం వెయిట్ చేస్తారు. నేను దాదాపు 2 days నుంచి ఆన్ పేస్ వీడియోస్ ఏం చేయట్లేదు, ఎందుకంటే అప్డేట్ లేకుండా ఎవరు ఏదో చెప్పారని మనం అలవాటు చేయలేం కదండి. ఓకే, ఇంకా నేను చెప్పదలిచేది ఏంటంటే మెయిన్ వాట్సాప్ గ్రూప్ లో వచ్చేదల్లా నిజం అనుకోమాకండి, ఎందుకంటే ఎవరికి నచ్చిందో వాళ్ళు చెప్తున్నారు అంతే ఇక్కడ. ఓకే, ఎగ్జాంపుల్ కి జీకే లుక్స్ అనేవాళ్ళు ఒక వ్యక్తి, నేను చెప్పేది నేను చెప్తున్నా, పలానా ఇంకో కృష్ణ అని ఇంకోటి ఉండొచ్చు, సాయి అని ఇంకోటి ఉండొచ్చు, రామ్ అని ఇంకోటి ఉండొచ్చు, ఇంకోటి అలాగే పేర్లు ఎన్నో ఉన్నాయి. మనం ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ కొన్ని పేర్లు చెప్పాను. అలా పేర్లు ఉన్న వాళ్ళు వాళ్ళకి నచ్చిన గ్రూప్ లో వాళ్ళకి నచ్చిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందంటే పలానా ఆ ఎల్సీ నెంబర్ ఈ ఎల్సీ నెంబర్ అని చెప్తున్నారు, కానీ వాళ్ళని అడిగితే మాకేం తెలియదు మేము చెప్పలేదని చెప్తున్నారు. మరి ఎవరు మాట నమ్మాలి ఇక్కడ? ఓకే, కాబట్టి ఇవన్నీ మైండ్ లో పెట్టుకోమాకండి. మెయిన్ ఫస్ట్ నేను చెప్తున్నాను, మన పనులు మనం చేసుకోవాలా, దాని తర్వాతే ఏదైనా. ఇప్పుడు మీకు ఎంత సైలెంట్గా ఉంది, బేసిక్ గా నేను నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టాను కాబట్టి మీకు సౌండ్ వినపట్లేదు కానీ మామూలుగా దద్దరికి పోతుంది మన షాప్ అంత సౌండ్. ఇవన్నీ వర్క్ చేసుకుంటున్నాను, కనిపిస్తుందండి. ఫుల్ వర్క్ ఉందన్నమాట, ఎవరు ఖాళీగా అయితే అసలు లేదు. బేసిక్గా చెప్పాలంటే ఇది కనిపిస్తున్నాయి శారీలు ఇవన్నీ. దాని తర్వాత వచ్చేసి ఇవన్నీ ఎక్కడ, దీని తర్వాత ఇవ్వండి ఫుల్ వర్క్ మాట. కష్టపడితేనే డబ్బులు వస్తాయి, కష్టపడడంలోనే ఇష్టం ఉంటుంది అన్నమాట. బేసిక్ గా కష్టపడితే ఇబ్బంది అయితే ఉండదు. బేసిక్ గా నేను చిన్నప్పటి నుంచి కష్టపడుతూ ఉన్నాను కాబట్టి నాకు టైం పాస్ అవ్వాలంటే పని చేయాలన్నమాట. ఖాళీగా ఉంటే బుర్రపాడైపోద్ది. కాబట్టి అర్థం చేసుకోండి, ఒక ఫ్యామిలీ మెంబర్ గా నేను మీకు చెప్తున్నాను. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారనేది ఇంకా మీ ఓన్ ఒపీనియన్ అనమాట. ఎవరో తోపు లీడర్ చెప్పాడు, వాళ్ళందరూ పాజిటివ్ గా మాట్లాడుతున్నారు, నువ్వు ఒకటే నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. పని చేసుకోమంటే నెగిటివ్ అన్న ప్రతివాడు ఒక నా దృష్టిలో ఒక ఎదవాలంటాడు. పెద్దవాడైనా చిన్నవాడైనా ఎవరికైనా ఒకటే, ఎందుకంటే పనికి అన్నాడు సోమరపోతుతో సమానం అని చెప్పి మనకి అన్నిట్లో ఉందన్నమాట. ఓకే, ఏ దేవుడు కూడా పని మానుకుని ఇంట్లో కూర్చో నీకు మోక్షం కలిగిస్తా అని చెప్పడు. నీ పని నువ్వు చేసుకుంటూ పో, నీకు దాని తగ్గ మోక్షం నేను కలిగిస్తా అని చెప్తాడు. అంతేగాని పక్కనోడికి మభ్య పెట్టు, పక్కనోడికి సోది మాటలు చెప్పు, నీకు నేను ఎత్తు నుంచి చూపిస్తాను, నీకు ఇంకేదో చేస్తానని దేవుడు చెప్పడండి. నువ్వు పక్కనోడికి సాయం చేయకుండా పర్లేదు కానీ నష్టం పరచుకొని మాత్రం దేవుడు చెప్తాడు. ఓకే, మీకు అర్థమైంది అనుకున్నాను. ఇంకా లాగ్ చేయదలుచుకోలేదు. ఈ వీడియోలో ఇంత ఉంది. రేపు మార్నింగ్ దిలాన్ గారి వీడియో తెలుగులో అయితే నేను క్లారిటీగా చెప్తాను. ఏంటి అనేది ఆయన చెప్పిన వర్షన్ లో చూస్తే మాక్సిమం మన వర్షన్ లాగా ఉంటుంది, అర్థం చేసుకోండి. ఓకే, మన ఛానల్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి షేర్ చేయండి, ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ అవుతాయి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జీకే లుక్స్.